నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాబాస్తో రగిలిపోయింది. మార్కెట్ టెండర్ల వ్యవహారం సభను కుదిపేసింది. ఈ నెల 27వ తేదీ శనివారం మార్కెట్ వేలాల సమయంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్ హాజరైన సందర్భంలో కమిషనర్ బండి శేషన్న స్పష్టంగా డిపాజిట్ కట్టిన వారికే పాల్గొనే హక్కు ఉంది, మీరు బయటకు వెళ్లాలి అని చెప్పడం వైసీపీ కౌన్సిలర్లకు తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. మా కౌన్సిలర్లకు అవమానం జరిగిందని కమిషనర్ క్షమాపణ చెప్పే వరకు సభలో ఉండమంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అయితే కమిషనర్ బండి శేషన్న తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంటూ డిపాజిట్ కట్టిన వరకే టెండర్లలో పాల్గొనే అర్హత ఉందని, నేను గెజిట్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నానని, క్షమాపణ చెప్పేంత తప్పు నేను చేయలేదని స్పష్టం చేశారు. చైర్పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ కౌన్సిలర్లకు అవమానం జరిగిందని భావించి వైసీపీ కౌన్సిలర్ల సమావేశాన్ని బహిష్కరించారని, కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. ఇక టీడీపీ కౌన్సిలర్లు మాత్రం వైసీపీ ధోరణిపై మండిపడ్డారు. ప్రజల కోసం కౌన్సిల్ జరుగుతుంది, నీటి సమస్యలు, రోడ్లు, మరుగునీటి శుభ్రత, వీధి దీపాలు, మరమ్మతులు వంటి ప్రజా సమస్యలపై చర్చ మరిచి రాజకీయ ప్రయోజనాల కోసం సభ వదిలి వెళ్లటం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయ ఘర్షణలకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్ట్ పాటిస్తున్నారా లేదా అని చూసుకోవాలి. మాట్లాడండి. ఇప్పుడు సార్ గారు ఏం చెప్పారండి, ఇప్పుడు ఏదైనా ఉంటే మేము గ్రూప్లలో మెసేజ్ పెట్టినామని చెప్తున్నారు మేడం. టీడీపీ ఇన్ఛార్జ్లో గ్రూప్లో ఉన్నారు మేడం. టీడీపీ ఇన్ఛార్జ్లు కూడా గ్రూప్లలో ఉన్నారా? వాళ్ళకి ఎలా ఫోన్లు పోతున్నాయి, వాళ్ళు ఎలా వస్తున్నారు? మరి సమానం చెప్పండి మేడం. కూర్చోడానికి వచ్చారా ఇక్కడ? ఒక చిన్న అధ్యక్ష, వాళ్ళ ఫోన్లు పోతాయి. పిల్లకాడు వచ్చారు, సెక్రటరీ మీ తరఫున కమిషనర్ గారిని ఇప్పుడే చెప్పదలుచుకుంటున్నాను. ఒక వైస్ చైర్మన్, ఒక కౌన్సిలర్, ఒక మన సవాల్ వేసే చోట పోతే బయటికి పోమన్నాడు. ఇదే కాంట్రాక్ట్ ఇప్పుడు గేట్ లో తీసుకున్న క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం అధికారం ఉంది? ఏం అధికారంలో కూర్చోబెట్టారు కమిషనరు? చూడండి, మీరు ఎవరికి సవాల్ ఇచ్చినా చూడండి, మీరు ఎవరికి ఇచ్చినా చూడండి. సార్ మీకు ఎంత, మీరు ఎంత సపోర్ట్ ఉన్నారో చూడండి, ఇంకా మీది ఎంత సపోర్ట్ జరుగుతుందో. ఎక్కడ కూర్చున్నారండి చూడండి. అర్షద్ గారు తీసుకోలేదా అంటే వాళ్ళ రావచ్చాడికి అంటే మేము రాకూడదు. మా ప్రోటోకాల్ అంటే ఒక ప్రెసిడెంట్ కౌన్సిలర్, ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ రాకూడదు. సార్ రూల్ అంటే వీళ్ళకు రూల్ లేదు, వీళ్ళకు రూల్ లేదు. కూర్చోబెట్టుకోండి, ఇలా ఇది న్యాయం జరుగుతుంది, ఇది న్యాయం జరుగుతుంది. ఇలా చెప్పండి, చచ్చాక మేమేం చేయాలి చెప్పండి. కౌన్సిల్ పడుతొస్తేనే బయట కూర్చోబెడతారు. ఏం చర్చ? ఇంత నిరసనంగా చేస్తుంటే ఏం చెప్పాలి? దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు దాకా ఉన్నారండి, వచ్చారండి. ఇప్పుడు నేను చూశాను. ఉన్నారా? కూర్చున్నారంట. ఒకసారి పోలీసు వాళ్ళు గమనించాలండి. మొత్తం రద్దు చేసి వాళ్ళకి ఇచ్చేయండి. అజెండా కూడా మనం వెళ్ళిపోదాం అంతే, మాకు అవసరమే లేదు. ఇష్టారాజ్యం చేస్తారు అధ్యక్ష, ఇష్టారాజ్యం. ఓపెన్ టెండర్లలో ఎవరు కౌన్సిలర్లు పార్టిసిపేట్ చేయడానికి అయితే రాలేదు అధ్యక్ష. అక్కడ ఏ విధంగా జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుందా లేదా ప్రజాస్వామ్యయుతంగా టెండర్లు వేయడానికి అందరికీ అవకాశం ఇస్తున్నారా లేదా అని ఒక సమీక్ష జరపడానికి మాత్రమే కౌన్సిలర్లు అక్కడికి వెళ్లారు అధ్యక్ష. ఈ విషయంగా కూడా రావడానికి వీల్లేదంటే ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఎక్కడైనా ఇప్పుడు 5,000 6,000 మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఒక గవర్నమెంట్ జరుగుతా అన్నప్పుడు సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత మీకెంత ఉంటుందో నాకు కూడా ఉంటుంది అధ్యక్ష. అధికారులకే కాదు, ఇక్కడ మున్సిపాలిటీలో అయితే చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిలర్లు అందరూ కూడా మన ముందు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఏ విషయాన్నైనా కూడా సక్రమంగా జరిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
మరి అదే ఆ విధంగానే మేము అక్కడికి వచ్చింటామే గాని మీరు కూడా అంటున్నారు ఇందాక గతంలో ఏం సరిగా జరగలేదు, ఏం సరిగా ఆదాయం రాలేదు అని. మీరు చెప్పగలరా? ఎక్కడైనా కౌన్సిలర్లు గొడవలు చేసి రానికుండా చేసినారు, ఆదాయం తగ్గించినారు, పార్టిసిపేట్ చేసినారు, ఇవన్నీ అక్రమాలు చేసినారని మీరు ఏమైనా చెప్పగలరా? గత 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల నుంచి కాదు, 15 ఏళ్ల నుంచి కూడా మేమే అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ. ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఈ నంద్యాలలో ఎప్పుడు జరగలేదు. కౌన్సిలర్లు ఏ విధంగా కూడా అన్యాయాలు అరాచకాలు చేసే సంస్కృతి నంద్యాలలో అసలు లేదు. మీరు ఎందుకని మరి మీరు అగౌరవపరుస్తున్నారు కౌన్సిలర్లను? మీరు కౌన్సిల్ నే అగౌరవపరుస్తున్నారు అధ్యక్ష. కమిషనర్ ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కౌన్సిలర్లకి అని నేను భావిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు టెండర్ పిలిచకుండా పన్నులు ఎందుకు వసూలు చేసిన అధ్యక్ష? ముందు టెండర్ పిలిచకుండా పన్ను వసూలు చేసినప్పుడు వాళ్ళు చైర్మన్ మర్చిపోయి చెప్తారులే, మీరు వసూలు చేయమని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సార్ కమిషనర్ గారు. పన్నులు అంటే ఏ పన్నులు? ఇప్పుడు ఏదాని టెండర్ వేసినామండి అధ్యక్ష. మార్కెట్ లో టెండర్ వేయకుండా కూడా పన్నులు వసూలు చేసినారు అధ్యక్ష వీళ్ళు. కమిషనర్ గారు తోపుడు బండులకు చేసినారు కదా, మీకు తెలుదా అధ్యక్ష? మీ నోటీస్ వచ్చినాయి కదా ఆల్రెడీ. దీని గురించి కానీ మాట్లాడతామండి తప్పకుండా. ముందు దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు టెండర్ కార్కి వైస్ చైర్మన్ కౌన్సిల్ పోయినంత మాత్రాన ఆయన పోని అనాల్సిన అవసరం ఏం లేదు. ఎంబై చేసేది ఏముంది ఆడ, కూర్చునేది ఏముంది ఆడ? ఊరికే కూర్చున్నాం, ఎవరెంత పడతారో అడగని కూర్చుంటారు కానీ ఆయన టెండర్ లేకుండానే మళ్ళీ పన్నులు వసూలు చేసిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. దాని గురించి సమాధానం చెప్పండి అధ్యక్ష. ముందు చెప్పమనండి కమిషనర్ గారిని. కమిషనర్ పాస్ చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులకు గాని తోపుడు బండ్లకు వీటికి ఎక్కడ వసూళ్లు చేయబడవని ఇదే కౌన్సిల్ సాక్షిగా తీర్మానించడం జరిగింది. కానీ మీరే వెళ్లి వసూళ్లు చేయమని చెప్పడము, మన మున్సిపాలిటీ స్టాఫ్ గాని వెళ్లి వసూళ్లు చేయడము జరిగింది. ఎందుకు? ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని అతిక్రమించే పద్ధతి ఏంటి అనేదే గౌరవ కౌన్సిల్ సభ్యులు అడుగుతాం. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మేమంతా ఉన్నాం, ఛాంబర్ లో మీరు ఉన్నారు, ఒకరినొకరు సహకరించుకొని చేసుకున్నామని మాట అన్నాడు లేదు అధ్యక్ష. ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? కౌన్సిలర్ అన్నా, చైర్మన్ అన్నా, వైస్ చైర్మన్ అన్నా వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉంది అధ్యక్ష వాళ్ళకి? ఆ రోజు చెప్పింది ఒకరు ఏం సహకరించుకున్నారు అధ్యక్ష? ఏం సహకరిస్తున్నారు ఈరోజు చెప్పండి. అదే మా చెప్పేది. ఏం చెప్పాలా కౌన్సిలర్లు అంటే? మీరు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు అసలు. ఒక వర్క్ టెండర్ అది టెంకాయ కొట్టమంటే ప్రోటోకాల్ లేదు అంటున్నారు వాళ్ళు. కమిషనర్ గారు ఇవన్నీ మీరు సమాధానాలు కావాలండి. అంతవరకు అయితే ఎజెండా ఉండదు. మా ఈ టర్మ్ లో నలుగురి కమిషనర్ మారిన అధ్యక్ష. సార్ 4వ వారు. ఇంత మంచి కమిషనర్ గారు ఇంతవరకు చూడలే అధ్యక్ష. నేను సమాధానం అంటే రిటైర్ అయ్యి చేయదు కాబట్టి సమాధానం నీట్గా చెప్తున్నాడు. 2 ఏళ్ళు ఉంది కదా సార్కు, నీట్గా చెప్తున్నాడు సమాధానం. ఎవరికి అడిగినా సమాధానం బాగా నీట్గా బాగా చెప్తున్నాడు అధ్యక్ష. అయినా సమాధానం చెప్పండి కమిషనర్ గారు. అది క్లారిటీ తీసుకున్నాం. ఇందాక సార్ ఏమో రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ అన్ని చెప్పారు అధ్యక్ష. స్వచ్ఛ భారత్ గవర్నమెంట్ ప్రోగ్రామా మామూలు ప్రైవేట్ ప్రోగ్రామ్ అధ్యక్ష? మీరు ఏమైనా కమిషనర్ సార్ అడుగుతున్నాను. గవర్నమెంట్ లేదు, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, పిలిచలేదు అసలు. వెరీ చేసి సార్కి నేను పిలిస్తే ఆయనకు అడుగుదామా అంటున్నాడు. ఆయన అడిగిపోదామంటున్నాడు సార్. కాళ్ళలో కూర్చొని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. స్వచ్ఛత హై సేవ ఈజ్ 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఈ విషయంలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగేటువంటి ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది? వాళ్ళ ఆఫీసర్లా ఇల్లు ఆఫీసర్లు ఎందుకు అధ్యక్ష? ఇల్లు కొంచెమన్నా ఏం జరుగుతుంది అధ్యక్ష? కొంచెమన్నా ఉండాలి అధ్యక్ష. వాళ్ళు ఏసీ మేము బయట తిరిగి కష్టపడి రోడ్లు వద్దు శాంతం చేసుకుంటే వీళ్ళ పని లేదు అధ్యక్ష. ఏమన్నా టెంకాయ కొడదామంటే అన్నట్టు ఒప్పుకోలేదు, నాకు జీవో లేదంటున్నారు. ప్రవీణ్ సార్ అడుగుకోవాలని అడిగినా లేదు, అన్నా లేదు. అడుగు ఎందుకండి? ప్రోటోకాల్ లేదా? వాళ్ళకే ప్రోటోకాల్ మేడం, టీడీపీ వాళ్ళకి లేదు. మేము 3000 కోసం పనిచేయాలి అధ్యక్ష. ఇది ప్రజల కోసం మేము ఎన్నుకుంటే మా గతి ఏంది అధ్యక్ష? ఇది ఏ పరిస్థితి? ఇది 4 ఏళ్ళు ఖర్చు పోయింది, 6 నెలలు 3 నెలలు ఉంది అధ్యక్ష.
ఏం చేయాలి? మీ అధ్యయనంలో ఇది జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుంది. ఈ ఓపెన్ యాక్షన్స్ గానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు ఓపెన్ యాక్షన్ మళ్ళీ పిలిపిస్తామండి. తప్పకుండా అండి క్యాన్సల్ పిలిపిస్తామండి. కౌన్సిల్ చైర్మన్ వచ్చిన మంచులు కదా ఏమన్నా లేదండి, అది క్యాన్సల్ అధ్యక్ష. కౌన్సిల్ పోతే విలువ లేదు, అది అలా లోపలికి పోతే అసలు కౌన్సిల్ చూస్తుంటారు. బయటకు పోతే ఎవరు అధ్యక్ష? మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చే దిక్కులేరు కౌన్సిలర్. ఏం పని చెబుతుంది అధ్యక్ష మాకి? కమిషనర్ గారు దీని మీద మీకు సమాధానం ఇవ్వాలండి. ప్రోటోకాల్ పాటించట్లేదు, ఎక్కడా కామయ్యలేదు అధ్యక్ష. వైసీపీ వాళ్ళకి మాత్రం ప్రోటోకాల్ కావాలి, టీడీపీ వాళ్ళకి వాళ్ళు ఇష్టారాజ్యంగా శంకుస్థాపనలు తీసుకోవచ్చు. మాత్రం ఏం చేసుకోవాలన్నా ప్రోటోకాల్ లేదు. వాళ్ళ వార్డుల సమస్యలు వాళ్ళు చెప్తున్నారండి. దయచేసి నన్ను అడగండి, అడుగుతున్నారు. దీని మీద క్లారిటీ కమిషనర్ గారు దీని మీద వాళ్ళ క్లారిటీ ఇప్పించిన తర్వాత అందరికండి ఇక్కడనే ఉన్నారు, మెయిన్ ఇప్పించి కొంచెం నాగార్జున అడగండి. సరే ఒక నిమిషం మాట్లాడండి కమిషనర్ గారు, ఒక్క నిమిషం అండి. మాట్లాడండి కమిషనర్ గారు. దయచేసి మీడియా వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడండి కమిషనర్ గారు. మీడియా వాళ్ళందరూ జరిగితే బాగుంటుంది. మాట్లాడండి. వాళ్ళ క్లాట్ అయినాక మీకు క్లాట్ ఇప్పిస్తాను, వాళ్ళ క్లాట్ అయిపోయినాక మీకు ఇప్పిస్తాను. కూర్చోండి, మాట్లాడండి కమిషనర్ గారు. నేను చెప్తానమ్మా, తప్పేం లేదమ్మా. అభివృద్ధి లేనప్పుడు నేను కూడా మేము కూడా కూర్చుంటాం, మా దాంట్లో కూడా లేదు అభివృద్ధి లేదు. నేను మేము కూడా కూర్చాల్సిందే, తప్పదు. వీళ్ళు చైర్మన్ కు కౌన్సిలర్ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారమ్మా. దానికి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీకు తప్పదు. ఇది మనమంతా కౌన్సిలర్ కాబట్టి తప్పదమ్మా. ఇది ఒలిగారు ఒక్క నిమిషం, ఒలిగారు ఒక్క నిమిషం, ఒలి 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 ఒక నిమిషం, ఒలి ఒలి ఒక నిమిషం, ఒక నిమిషం. అధ్యక్ష 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 గతంలో వాటర్ బాటిల్ పెడతారు అధ్యక్ష. ఇప్పుడు క్లాసులకు వచ్చినాం, మా బతుకు క్లాసులకు వచ్చినాం అధ్యక్ష. గతంలో వాటర్ బాటిల్ పెట్టిన అధ్యక్ష, శిల్ప వాటర్ అధ్యక్ష, మామూలు వాటర్ శిల్ప వాటర్ బయట తీసుకొచ్చి పోతా అధ్యక్ష. మనకి ఏం అధ్యక్ష ఈ కర్మ ఇది? అధ్యక్ష మైక్ ఫోన్ పక్క పెట్టండి అధ్యక్ష. ముందు ఇది చెప్పండి, ఇక కమిషనర్ గారికి సమాధానం చెప్పండి. బాటలు తీసేసి ఇప్పుడు కాదు అధ్యక్ష, ఫోరం లేకుండా మీరు చెప్పండి. ఫోరం చైర్మన్ అన్నారు కదా మీరు, దీనికి కూడా ఫోరం కావాలన్నా? అది కాదు అధ్యక్ష, అడిగేది సభకి సమస్యలు అడగడం నేను. బాటలు తీసేసి గ్లాస్ పెట్టిన శిల్ప వాటర్ అధ్యక్ష. ఇవి కూడా నందాలు లెక్కలేవు అధ్యక్ష. ఏమన్నది ఆయన తరఫున మీరే పెద్ద సమాధానం చెప్పిన అధ్యక్ష. ఇది నంద్యాలంతా ఏదంతా పాటలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలలో ఏం జరుగుతున్నాయని కూడా తెలియాలి కదా ప్రజలకి. 4,000 మంది ప్రజలకు మేము కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. కమిషనర్ అట్లా వస్తే లోపలికి వస్తే పంపించడం రావద్దని చెప్పడం తప్పు కదా. చెప్పమనండి, అందరికి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష కమిషనర్ గారు. మీరు కింద కూర్చుంటారేమన్నా పంచర్గలని, మీరు కింద కూర్చుంటారు పంచర్గలని మా అందరికీ పంచర్గల మామూలు గారు పని జరగలేదు కింద పోయి కూర్చుంటే
హక్కు ఉంది, మాకు హక్కు ఆలోచించాలి. కూర్చోండి, మీకు అవమానపరిచిన మీరు చేయండి అని చెప్పట్లా నేను. ఇప్పుడు మాట్లాడండి, అజెండా ఉంది, అజెండా గురించి కమిషనర్ గారు పంపిస్తుండేది, అజెండా క్యాన్సల్ చేయడానికి కమిషనర్ గారు పంపిస్తుండేది. ఆయన ప్రతి నెల ఇలాగే చేస్తే ఆయన ప్రతి నెల ఇలాగే చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు ప్రతి నెల ఆయన అట్లనే చేస్తే అట్లనే పోతుంటాం అధ్యక్ష. ఇట్లా పోవాలా మరి ఎట్లా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు ఒక అధికారి మీద అలిగి ఈ రోజు ఇట్లా చేయడం అజెండా మొత్తం క్యాన్సల్ కూర్చోండి. ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది. ఎవరు వద్దని చెప్పడం ఇంత టైం వేస్ట్ చేసుకొని దేనికోసం ఒకటి కూడా పని జరగడం లేదు. నీళ్ళ ట్యాంక్ అయితే మొత్తం 20 రోజులు అయింది చెడిపోయి, ఆ ట్యాంక్ కూడా మొత్తం పక్కన పెట్టేసినారు. ఏం లేదు సార్, మీరు లేదండి అని ఏమైనా ఉన్నాయి సమస్యలు తప్పకుండా తీరుస్తామండి. కమిషనర్ గారు మీరు అందరూ అధికారులు ఏంటి అని అంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. కౌన్సిల్ అంటే అసలు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్, BIS హాల్మార్క్ మరియు వజ్రాలపై IGI సర్టిఫికేషన్ కలదు. 25,000 రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా దీపావళికి తీయబడును. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం అక్టోబర్ 11, 12, 13వ తేదీలలో మాత్రమే. వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్, సౌజన్య మోటార్స్ ప్రక్కన RS రోడ్, నంద్యాల. ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది. స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ. వివరాలకు సంప్రదించండి 9440124565. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు EHS హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, APS RTC రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.